ఇప్పుడు చెప్పిన మాట మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక పని చేయాలనుకున్నప్పుడు సమస్య వచ్చింది. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే నువ్వు 100 మంది దగ్గరికి పో, 100 మంది 100 సలహాలు చెప్తారు, అవి కరెక్ట్ కాదు. మనం గమ్మన కళ్ళు మూసుకుని గమ్మన కూర్చున్నాం అనుకో, ఈ సమస్యల నుంచి మనం ఎలా బయటపడతామని ఆటోమేటిక్ గా నీ ఇన్నర్ లో నుంచి దానికి సంబంధించిన ఐడియాలు వస్తాయి, జవాబు దొరకద్ది. అది కరెక్ట్, అది కరెక్ట్ వే. అంటే ఎవరు ఇస్తున్నారు నీకు? అది పరమాత్మ ఇస్తున్నాడు అన్నమాట. దాన్ని మనం నమ్ముకున్నాం అనుకో, లైఫ్ అంతా హ్యాపీ. మనం దాన్ని నమ్మట్లే, దాన్ని వినట్లే, దాన్ని తెలుసుకోవాలనుకోవట్లే. ఇప్పుడు ఈ దేశం నాశనం కావడానికి కూడా కారణం ఏంటి తెలుసా? మనకు తెలీదు, మనకు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు కోట్లకి డొనేషన్లు ఇచ్చేవాళ్ళు దేశాస్తున్నారా? చూసినావా? ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారు పోనే. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి బ్రెయిన్ లో నాటుకుపోయినాయి. చిన్నప్పుడు ఏం చెప్పినారు? అమ్మ రెట్ట పెట్టి లేకపోయినా ఆయన జేజీ దండం పెట్టన్నది, అందరూ అదే పని చేస్తున్నారు, అదే దేవుడు. గుడి తీసుకుపోయినారు, అందరూ అదే పని చేస్తున్నారు, అదే సత్యం, అదే ఇదైపోయింది. మనకేం చెప్తున్నారు? నాయన ఖర్చు పెట్టబాక, అయిపోద్ది. చిన్నప్పటి నుంచి ఖర్చు పెడితే అయిపోద్ది, ఫీడ్ అయిపోయింది కదా. ఇలా ప్రతిదీ మనం అలాగే తెలుసుకుంటున్నాం, సరికాని ఆలోచనలతోనే జీవిస్తున్నాం. మనం ఎప్పుడు సరిగ్గా ఆలోచిస్తున్నాము? మంచి కాలం లేదు, అబద్ధాలు చెప్పింది, వ్యాపారం చేయలేము, చూస్తా ఉన్నాం, ఇస్తే రాదు. ఇట్లా మన మైండ్ సెట్ అలా ప్రిఫేర్ అయిపోయింది. వాతావరణం, మన చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా అలాగే ఉంది. కాబట్టి మన పరిస్థితులు ఇలా ఉండడానికి కారణం ఎవరు? మనము 100% పరమాత్మలమే, వేరే ఏమి కాదు. పరమాత్మ అంటే ఎవరు? సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి? అంతటా వ్యాపించిండేవాడు. వాడు పుట్టేవాడు కాదు, సచ్చేవాడు కాదు, ఎప్పుడు ఉండేవాడే. మరి మనం పరమాత్మలు ఎలా అవుతామని అనుకున్నాం అనుకో, అంటే సర్వత్రా వ్యాపించినప్పుడు మనలో కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు నువ్వెవరు? నీ పరిస్థితి ఏంటి? కనబడే ఆకారమేనా నువ్వా? కాదు. చెయ్యి నువ్వా? నాది అని అంటావు, కాళ్ళు నాది అంటావు, అది లేకపోయినా నువ్వు ఉంటావు. కానీ నువ్వెవరు? సైన్స్ తెలుసు కదా, ప్రతిదీ అణువుల రూపాంతరమని అంటున్నారు కదా. ప్రతిదీ అణువుల రూపాంతరమైనప్పుడు నువ్వు కూడా అణువుల రూపాంతరమే కదా. కోటాను కోట్ల అణువులు చేస్తే ఒక కణం అవుతుంది. అట్లాంటి కణాలు, కోటాను కోట్ల కణాల రూపాంతరమే ఈ శరీరం. ఆ కణాల్లో ఏ భావాలు అయితే ఉన్నాయో ఆ భావాలని ఈ శరీరం ద్వారా మనం వ్యక్తపరుస్తా ఉన్నాం, అంతేగాని బయట ఏమీ లేదు. మనము తీసుకునే ఆహారాన్ని బట్టి మన గుణాలు మారుతాయి. గుణాలు ఆహారాన్ని బట్టి ఆడ మారుతుందయ్యా. ఓడి ముంచినాడు, ఈడు ఓడి ముంచినాడు, ఈడు ముంచినాడు, వాళ్ళు ఏం చేయనారు, వీళ్ళు ఏం చేయనారు. సమాజంలో ఇదే మనం బతుకుతున్న ఆ ప్రభావం ఉంది మన దగ్గర. ఆ ప్రభావం, ఆ ఎఫెక్ట్